శాసనసభ్యుల వారికి గౌరవ మేయర్ ప్రతి ఒక్కరు కూడా కూర్చి ముందుకు చాచి మీరు ప్రతిజ్ఞ చేయండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు వాటి ప్రత్యామ్నాయ వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా చేస్తున్నాను. మా 15, 16, 18 డివిజన్లు కాకుండా బయట నుంచి ఎవరెవరు వచ్చారు? బయట ఆర్పీలు కూడా మీ అందరిని ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు ఇక్కడ డివిజన్లో పెట్టేటప్పుడు ఇక్కడ డివిజన్ని మీరు గ్యాదర్ చేసుకోగలిగితే చేయండి, లేకపోతే మాకు చెప్పండి. మేము 150 మంది ఇక్కడ ఈ 3 డివిజన్లకు సంబంధించిన మనుషులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. పొద్దున్న 8ంటికి లేచి ఎక్కడో దూరం నుంచి వస్తే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు వస్తే ఇంకా మిగతా పనులు ఏం చేస్తారండి వాళ్ళు? మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పా, 150 మంది నేను వచ్చే మీటింగ్కి నేను క్యాటర్కి చెప్పుకుంటా, రాకపోతే నేనే బాధ్యత తీసుకుంటా. ఆ డివిజన్కి నేనే మళ్ళీ ఇంకోసారి నేను రోజు పనిచేసేటప్పుడు 150 మంది లేడీసు ఆ రోజు నా డివిజన్కి వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు రాకపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అదే సమాధానం చెప్తా. ప్రతి డివిజన్లో కూడా ఎప్పుడైనా సరే ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటున్నప్పుడు ఆ డివిజన్కి వచ్చేటప్పుడు నా క్యాడర్ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు నేను వస్తున్నానని చెప్పి. వాళ్ళ సమస్యలతో పాటు వాళ్ళు నేను ఉన్నంతసేపు అరగంట సేపు నా కార్యక్రమాన్ని వాళ్ళు వింటారు. ఆ ధైర్యం నాకుంది. నేను ఆ సమస్యలను నేను ఫేస్ చేసేయగలిగే ధైర్యం కూడా నాకుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పుడైతే కార్యక్రమం జరిగిందో మీరు 3 డివిజన్లకి సంబంధించిన కార్యక్రమానికి ఉన్న ఆర్పీలు కానీ వా గ్రూప్లో ఉన్న సభ్యులు మట్టుకే రండి. మీరు మిగతా దగ్గరికి ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రాము మామూలుగా టౌన్ వైడ్ జరిగేటప్పుడుగా మీరు కార్యక్రమం చేసుకోండి, కానీ మిగతా దగ్గరికి మట్టుకు మీరే రండి. ఎక్కడెక్కడో దూరం నుంచి ఆ పాప ఎవరో మరి పాపను కూడా ఎత్తుకొచ్చింది, మరి అక్కడ ఎంతో దూరం నుంచి మీరు అలాగ తీసుకురావడం అనేది అమ్మ నీకు చెప్తున్నాను. ఝాన్సీ గారు మీరు ఇంకోసారి ఇటువంటి మీరు పిలుపులు మీరు పిలవద్దు, మీరు మా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోండి, వాళ్ళు వస్తారు. అంతంత దూరం నుంచి వాళ్ళని రప్పించొద్దు. ఇంకోసారి వాళ్ళు లోపల నన్ను ఇప్పుడు అనుకోకపోయినా ఎమ్మెల్యే గారు అంత దూరం నుంచి మమ్మల్ని పిలిపించారని నన్ను అనుకుంటారు. అటువంటిది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇంతకుముందు కూడా మీకు చెప్పా, వాళ్ళు పదే వస్తున్నారు. ప్రతిజ్ఞ బోల్సార్లు సిరాజ్ గారు చేయించారు, ఇప్పటికి ఒక 50 సార్లు. నేను అంతకుముందు అన్నా ప్రతిజ్ఞ చేసింది ఎవరైనా పాటిస్తున్నారని చెప్పి, ఒక్కరు కూడా చెయ్యెత్తలా. అవునా కాదా? ఇప్పుడు మీరే ప్రతిజ్ఞ చేస్తే ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రజల కోసం పెట్టే కార్యక్రమం ఇది, ఆర్పీల కోసం పెట్టే కార్యక్రమం కాదు. కాబట్టి ఈ డివిజన్లో ఉన్న గ్రూప్ సభ్యులందరూ కూడా వస్తారు, మా వాళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు. మీకంటే మాదే బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు 3 ఆటలే మీరు ఆర్పీలు గ్రూప్ మెంబర్లు చెప్పండి, మా క్యాడర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో ఆ మహిళలందరినీ వాళ్ళు తీసుకొస్తారు. ఏం శామ్యులు తేగలవా? మరి మీలో ప్రతిభ ఉంటే మీరు చేస్తారు, మీరు చేయలేకపోతే మేము చూస్తాను. ఓకే. వేదిక నలించిన పెద్దలకు, వేదిక నలించిన అధికారులకు, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మరి స్వచ్ఛ భారత్ అనేది ప్రతి నెల కూడా 3వ శనివారం మనం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్లాస్టిక్ నిరోధించడం కోసం ఏదైతే సింగిల్ టైం యూజ్ చేస్తున్నామో దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మెప్మా గ్రూప్ వాళ్ళకు కూడా చెప్పాను, ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైనా స్థాపించుకుని చిన్న కుటీర పరిశ్రమగా మీరు ఏదైతే పేపర్ బ్యాగ్స్ కానీ ఏదైతే పేపర్ కప్స్ కానీ ఏదైతే మీరు ఏలూరుకు సరిపడా మీరు అందించే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ స్ట్రక్ అయిపోతున్నాయో, కాలువల్లో నీరు పారట్లేదో, అన్నింటికి కూడా మనమే కారణం. ప్రతి ఇంటి ముందు కూడా
మీరు ఏ సందులోకి వెళ్ళండి, ఒక్క సందు ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలం ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించదు. ఏలూరే కాదు, ఎక్కడా కనిపించదు. కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యతను మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడేవాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీన్ని కానీ పేపర్ అనుకో కాలువలో పడినా కూడా 2 రోజులకో 3 రోజులకో నానిపోద్ది, అది అసలు కనిపించదు. అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే 5 రోజులకైనా సరే అది కుళ్ళిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వాడుకోకుండా ఉండే పరిస్థితిని మీరందరూ కూడా దాని పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డివిజన్లో ఈ కార్యక్రమం ఉందని చెప్పి మీ అందరికీ ఇంటిమేషన్ వస్తుందో ఎక్కడికక్కడ ప్రతి వారం కూడా ఏదైతే నెలకు ఒకసారి చేస్తున్నామో ఆ కార్యక్రమం నెలవారీ ఏదైతే ఆర్పీలు మీటింగ్ వేసుకుంటారో, సిఓలు మీటింగ్ వేసుకుంటారో అందులో ఆ కార్యక్రమం గురించి అక్కడ వివరించండి, ఈ విధంగా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా ఎంతో కొంత మొత్తం అందరూ కూడా పార్టిసిపేషన్ చేయకపోయినా సరే 25% ఆఫ్ ది పీపుల్ చేస్తే మనందరికీ కూడా బాగుంటుంది. ఆ విధంగా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే కమిషనర్ గారు మీకు కూడా ఒక విషయం చెప్తున్నా, మనకు 60 మంది 62 ఏళ్ళ పైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మేయర్ గారు నాకు చెప్పడం జరిగింది. దాంతోపాటు శానిటైజేషన్ వ్యవస్థలో ఏదైతే తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా అయితే చేస్తున్నానో నేను శానిటైజేషన్ వ్యవస్థలో రోజు 3 డివిజన్లు 6 కాడి నుంచి 9 వరకు నేను డివిజన్ వైజ్గా తిరుగుతా. శానిటైజేషన్ మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో శుభ్రంగా చూసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా నిన్న కూడా నేను ఎందుకు తిరిగే దగ్గర చెప్తున్నా, మిమ్మల్ని 7:30 కాడి నుంచి 8:30 వరకు డెఫినెట్గా మీ అందరినీ కూడా టీవీలు చూడమని చెప్తున్నా. టీవీల్లో ఏం జరుగుతుంది, ఏలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మీకు ఏం అవగాహన కల్పించడానికి చెప్తున్నామని చెప్పి అండ్ ప్రతి విషయంలో కూడా మీకు అవగాహన ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని చేయగలుగుతారు. డెఫినెట్గా మీరందరూ కూడా సీరియల్స్ ఏ టైంలో చూసుకున్నా 7:30 కాడి నుంచి 8 వరకు మటుకు వార్తలు చూడమని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆ విధంగా చేస్తేనే ఏ కార్యక్రమమా ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూస్తే మీరు ఏదో మీటింగ్ వచ్చారు, మేము చెప్పింది వింటారో లేదో కూడా మాకు తెలియదు. మీరు ఇప్పటి వరకు అయినా ఏదైతే స్వచ్ఛాంధ్ర గురించి ఇప్పటికి ఎన్ని అయినాయండి మీటింగ్లు? 6 అయినాయి. 6 కూడా దేనికి జరిగిందో ఇందులో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? చెప్పలేరు. మీరు 6 మీటింగ్లకి మీరు వచ్చారు కానీ మీరు చెప్పలేరు. మరి దేనికి మీటింగ్లు? మీరు అవన్నీ అర్థం చేసుకోండి. డెఫినెట్గా కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం బాధ్యతగా చేయగలిగిన పని మనం చేయాలి. కాబట్టి ఇక నుంచి దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా మరందరూ కూడా ముందు వెళ్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను ఏదైనా ఒక డెడికేషన్తో ఒక పని అవ్వాలనుకుంటే ఆ పని అయ్యేటట్టుగా చూస్తా. మీరు కూడా ఏదో అయిపోయింది వాళ్ళు వచ్చామని చేతులు దులుపుకున్నారు రేపు పొద్దున్న పని అయిపోయింది అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీకు కూడా ఇదివరకు అలాగ అలవాటు అయిపోయింది. ఎవరి దగ్గరికైనా వెళ్తే చేస్తారనంటే 2 సార్లు తిరిగిన తర్వాత ఇంకేం వెళ్తామని చెప్పి మీరు ఊరుకుండిపోయేవారు. ఇవాళ పని విషయంలో ఏదైనా పని పుచ్చుకుంటే ఆ పని అయిపోవాలని కోరుకోవాలి. మీరు అవ్వంది ఉంటుంది, అయ్యే పని మటుకు అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టుకోకుండా చేసే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నది. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు చాలా విలువైన సందేశం ఇచ్చారు. 16వ డివిజన్ మీరు 16వ డివిజన్ సభ్యులు ఇక్కడ ఉన్నారుగా, మీరు బాగా చేస్తున్నారా? ఓకేనా? సూపరా? ఓకే. మీకు దీంతో పాటు 5,000 పారితోషికం కూడా ఇస్తాను. కొంచెం నుంచో ఇచ్చండి, నా దగ్గర ఉంది, ఇస్తా. 19th డివిజన్ మరి ఇక్కడికి రారు కదా. పేరేంటి? మీరు ఇక్కడ నుంచి మీకు ముందు తెలుస్తుంది కదా ఎన్నుకోబడిన. మాకు ముందు రోజు వస్తే మేము ఆ డివిజన్లో ప్రజలను అడిగి వాళ్ళు చేశారా లేదనేది ఎంక్వైరీ చేసుకున్నాక ఈ షీల్డ్ మేము ఇస్తాం. మీరు చేయనోడికి మా చేత ఇప్పించి రేపు పొద్దున్న ప్రజలు ఏం చేయలేదండి ఇది షీల్డ్ ఇచ్చారంటే నన్ను చూసి నవ్వుకుంటారు. కరెక్టేనా కాదా? వాస్తవానికి దగ్గరకు ఉంటాను నేను. అందుకని నువ్వు ఇది చేశారా లేదనేది ప్రజల చేత చెప్పిస్తాం. మున్సిపల్ అధికారులు రికమెండేషన్ మీద చెప్తారు, ప్రజలు చెప్పేది నీ పనితనాన్ని బట్టి చెప్తారు. ఓకే, నెక్స్ట్. శ్రీమతి చింతాటి మహాలక్ష్మి, 13వ సర్కిల్, 42వ డివిజన్. ఇప్పుడు మేము కొత్తపేట వెళ్ళి అడగాలి. ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు మీరు ఇక నుంచి మీరు ఇగో ముందు రోజు నీదే బాధ్యత. ముందు రోజు నువ్వు ఏ ముగ్గురికి ఇస్తున్నావో ఆ ముగ్గురిది మాకు అనౌన్స్ చేసి చెప్పు. మేము ఆ డివిజన్లో వాళ్ళు చేశారో లేదని ప్రజలను అడిగిన తర్వాత నేను ఇచ్చేస్తాను. అంతేగాని మీరు ఏదో అన్నిట్లో ఏదో లాటరీ తీసేసి చేసినోడికి చేయనోడికి ఎత్తే ప్రతి ఓడు ఇదే అవుతుంది. అలా కాదుగా. ఇటు వీళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్పకుండా మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు వార్డు ప్రజలు వాళ్ళని ఎన్నుకోలేదు అని అంటే మీరు డిక్లేర్ చేస్తే 5,000 నేను ఇవ్వడం కాదు, 5,000 మీ దగ్గర నుంచి ఎదురు వసూలు చేస్తాను. కరెక్టేనా? ప్రజల దగ్గర ఏదైతే ఉందో వాళ్ళుగానే తప్పుడుగా ఇచ్చి నేను అడిగినప్పుడు ఎంక్వైరీలో ఆ డివిజన్లో రాలేదు అని అంటే బాధ్యతగా వీళ్ళు చేస్తారు. లేకపోతే 5,000 రూపాయలు ఆ రోజు నీళ్ళు కట్టాల్సిందే. అతనికి ఇవ్వను, 5,000 రూపాయలు నేను కట్టించుకుంటా. నేను ఎంక్వైరీ చేయాల చేస్తాను. నేను 5,000 తీసుకెళ్తున్నాం, గుర్తుపెట్టుకో. 10,000 కట్టిస్తాను నీతో. శుభ్రం చేయండి మరి, తెలిసిందా? ఈ కార్మికుల యొక్క పనితీరుని గుర్తించి గౌరవ ఎమ్మెల్యే గారు వారికి ఈ కార్యక్రమం మాదిగే కాదు, ఏలూరు నగరంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మరి ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా, పెద్ద మనిషిగా ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం స్టేషన్ సెంటర్లో అదేవిధంగా ఓల్డ్ బస్ ఏంటి అసలు ఇవ్వగలిగినోడు ఒక్కడు కూడా ఉంటాడు. నేను చెప్తున్నా, చూసుకోండి. ప్రజల నుంచి ఓటింగ్ తీసుకుంటే తెలుస్తుంది చేశారా లేదా అనేది. మీరు అందుకనే మీరు ముందు రోజు ఇవ్వండి, లేకపోతే ఆ ముందు రోజు ఇవ్వండి. మీరు ఇదే అవుతుంది కాబట్టి అది నేను అది లేకపోతే లేరని వదిలేయండి. ఎవరో చేయట్లేదని ఏం పర్వాలా, మీకేం అపఖ్యాతి రాదు. చేయగలిగింది చేయలేకపోయినప్పుడు చేయలేమని ఒప్పుకుంటే మంచిది. అంతేగాని చేయకోకుండా పరిశుభ్రంగా చేశారంటే మీడియా వాళ్ళు వెళ్ళి మీరు కూడా వాస్తవంగా ఇప్పుడు ఇచ్చిన 3 చోట్లకి వెళ్ళి ఒకసారి వీడియో తీసుకురండి. సాయంత్రం తెస్తారా? తెస్తే 3-5 మీకు ఇచ్చేస్తారు. ఓకేనా? ప్లాస్టిక్ నిషేధం గురించి చేసేటువంటి కార్యక్రమం ఏంటి మిషన్ పెడితే వినిపిస్తుందా? మిషన్ రాసుకో, రాసుకో. మిషన్కి రాసుకో. వాళ్ళని వెళ్ళిపోమని అధికారులు తర్వాత సభ్యత్వం పెట్టాలని నాకు ఎవరు చేయాలో తెలియట్లేదు. గిరినాథ్ గారు ఏమో నాకు అవ్వట్లేదని ఇచ్చేసారు కార్డు. నువ్వు ఆఫీస్కి వస్తే చేస్తారు, ఏముందా? 2 అడుగులు చేసుకో, మళ్ళీ చేసుకో. మీ అన్నయ్య గారు ఉన్నప్పుడు తెచ్చుకో, చేస్తారు. ఆఫీస్కి వస్తే చేస్తారు, 2 నిమిషాల పని. అలాగే సాయంత్రం పక్కన మీరు వచ్చారు, అలాగే చేతులు ఇచ్చామని నేను చెప్పాను. నువ్వు ఎక్కడన్నా చేస్తా, నువ్వు రా ఆఫీస్కి రా, చేసేస్తారు నీకు 2 నిమిషాలు. పేరు నెంబర్ చెప్పు. మీరు రావచ్చు, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడా. అంతా పుచ్చుకో, నువ్వు పుచ్చుకున్నావు కదా. బోర్డుకి బిస్కెట్. ఓకే.